సత్వరమే ఒక నారి అవమానానికి దండన విధించేందుకు వస్తారు పంచ పాండవులు మీ మృత్యువు రూపంలో. రా దాసి ద్రౌపది, వచ్చి నా తొడపై కూర్చో. రా. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. యుద్ధాన్ని ఆరంభించే ముందు భీష్మ పితామహులకు నా ప్రణామాలు. ఆయుష్మాన్ భవ. నేను పాండుపుత్రుడు అర్జునుడిని మీ ఆశీర్వాద బలంతో పొందిన ధనుర్విద్య జ్ఞానంతో మిమ్ము యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. యువరాజా దుర్యోధన, తమ ముందు నా ధనుస్సును సంధించాలని నేను దివారాత్రాలు నిరీక్షించాను. ఈరోజు తమకు రణభూమి అంటే ఏమిటో నేను పరిచయం చేస్తాను. అర్జున, యుద్ధం చేయవలసిన అవసరం లేనే లేదు. ఎందుకంటే మీ అజ్ఞాతవాసం విఫలమయ్యింది. మీరు వేసిన పథకం విఫలమైంది యువరాజా దుర్యోధన. ఒక్కసారి సూర్యుని వైపు చూడండి. నేటితో మా అజ్ఞాతవాస సమయం పూర్తయిపోయింది. మీ అజ్ఞాతవాసం విఫలమైంది అర్జున. అవినీతిగా ప్రవర్తించావంటే నిన్ను అణిచివేస్తాను. సైనికులారా, దాడి చేయండి. గదాధారి ముందు ధనస్సును ఎక్కుపెట్టి నిన్ను నీవు శక్తివంతుడు అనుకుంటున్నావా అర్జున? ఏనుగు తలపై ముక్కుతో పొడిచి ఎగిరిపోయే కాకి మాదిరిగా దుర్బలునిలా మోసగానిలా కనిపిస్తున్నావు నీవు. ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యి. నాతో యుద్ధానికి రా. ఉత్తర రాకుమారా, ఇక ఇది మీ యుద్ధం కాదు. ఇప్పుడు అర్జునుని గాంధీవం న్యాయ నిర్ణేతగా నిలుస్తుంది. మిత్రమా కర్ణ, దివ్యాస్త్రాలను ప్రయోగించు. మీరు నా బాణాలను ఎందుకు నిలువరిస్తున్నారు పితామహ? మహితాత్మ భీష్మ, అర్జునునికి ఇప్పుడు కూడా మీ రక్షణ అవసరం అనుకుంటున్నారా? మీరు నిర్మించిన ఈ వలయాన్ని కూల్చడం నాకిష్టం లేదు పితామహ. మీరే ఆ వలయాన్ని తొలగించండి. ఇది మాకు జరిగిన అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకునే సమయం. మహామహితాత్మ భీష్మ, ఇదెక్కడి పక్షపాతం? అర్జునుని రక్షించడానికని మీరు జరుగుతున్న యుద్ధాన్ని ఆపుతున్నారు. పితామహ, ఇది రాజద్రోహం. ఈ యుద్ధానికి మీరు ఆటంకం కావద్దు. ఈ యుద్ధం జరగనివ్వండి. మూర్ఖుడా దుర్యోధన, నేను పక్షపాతం చూపిస్తున్నది నీకోసమే. లేదంటే అర్జునుడు మీ అందరినీ సర్వనాశనం చేస్తాడు. మీకు అర్జునుని సామర్థ్యంపై అంత విశ్వాసమే ఉంటే మా మార్గంలో నిలవకండి. నాకు ఎవరి రక్షణ అవసరం లేదు. నాకు రక్షణ అవసరం ఉంది అంగరాజా.
నా హృదయానికి రక్షణ అవసరం. పుత్ర అర్జున, నా బాహువుల్లో ఇప్పటికి కూడా ఎంతో బలం ఉంది. కానీ నా హృదయం ఇప్పుడు ఎటువంటి క్షోభను తట్టుకోలేదు. పుత్ర అర్జున, ఇక్కడితో యుద్ధాన్ని ఆపు. మీ పితామహుని విశ్వాసాన్ని, ప్రేమను నీవు కోల్పోవద్దు. కురువంశ వారసుల రక్తం ప్రవహిస్తే నీ పితామహుని హృదయంలోని రక్తం ఇంకిపోదంటావా పుత్ర? ఈ వృద్ధుని కన్నులను అటువంటి యాతనకు గురి చేయకు. ఈ భీష్మునికి స్వచ్ఛంద మరణ వరదానం ఉంది. నేను మృత్యువును వరించే పరిస్థితిని కల్పించవద్దు. అంత మాట అనకండి పితామహ. ఒకవేళ నా కారణంగా మీకు మృత్యువు సంభవిస్తే నాకు ఇక్కడే బ్రతికుండగానే నరకం లభిస్తుంది. మీ ముందు సదా గౌరవంగా తలవంచి నిలబడేవాడిని. మీ ముందు నేను అస్త్రాన్ని సంధించలేను. అయితే ఈ యుద్ధాన్ని విరమించు పుత్ర. నీ పితామహుని మాటను మన్నించు. ఈ రోజు నేను తమ ఆదేశాన్ని శిరసా వహిస్తున్నాను పితామహ. కానీ మీరు నాకొక మాట ఇవ్వవలసి ఉంది. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధం చేయవలసిన అవసరం ఏర్పడితే మీరు నన్ను నిరోధించరాదు. వాగ్దానం చేయండి పితామహ. అర్జున, నీపై యుద్ధం చేయవలసిన అవసరం మాకింకా లేదు. ఎందుకంటే నీవు ఉండేది వనాలలో, ఇక మేముండేది నగరంలో. యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది యువరాజా దుర్యోధన. మూర్ఖత్వం కారణంగా ఒక జింక సింహపు గుహలోనికి వెళ్ళిందంటే ఆ క్షణాన్నే ఆ జింక మృతి చెందుతుంది. అది కేవలం కొద్ది క్షణాల పాటు కొన ఊపిరితో విలవిల్లాడిపోతుంది. మీరు కూడా విలవిల్లాడిపోండి యువరాజా దుర్యోధన. సత్వరమే ఒక నారి అవమానానికి దండన విధించేందుకు వస్తారు పంచ పాండవులు మీ మృత్యువు రూపంలో. రా దాసి ద్రౌపది, వచ్చి నా తొడపై కూర్చో. రా. ఇంద్రప్రస్థ సభలో ఏ విధంగా ఇది సమస్త ఆర్యావర్తం సమక్షంలో మనలను నిశస్త్రులను చేసిందో, అదే విధంగా దీనిని ఈ నిండు సభలో వివస్త్రను చెయ్యే. శిరస్సుపై చూడమని ధరించినంత మాత్రాన ఇటువంటి స్త్రీ పవిత్రురాలు కాలేదు. నీవు ఇటువంటి స్త్రీని కులవధు అంటున్నావా? ఈమె 5 పురుషులతో సంసారం చేస్తోంది. వేశ్య అంటారు ఇటువంటి స్త్రీ. వద్దు పాంచాలి, ఇది కన్నీరు కార్చే సమయం కాదు. ఇప్పుడు రక్తం ప్రవహిస్తుంది. ఎవరెవరు నిన్ను అవమానించారో వారి హృదయం నుండి రక్తం ప్రవహిస్తుంది. నాకు రక్త పిపాస ఉందా నాథా? ఇలా ప్రశ్నిస్తున్నావెందుకు పాంచాలి? కాలం అన్ని గాయాలను మాన్పుతుంది అని సాధుజనులు అంటారు. కానీ 13 వత్సరాల సుదీర్ఘ సమయం కూడా నా గౌరవంపై పడిన మచ్చను తొలగించలేకపోయింది. నాడు ద్యూత సభలో జరిగినవి ఇంకా నేటికి నా అంతరాత్మను దహిస్తూ ఉన్నాయి. ఎందుకు నేను దివారాత్రాలు యుద్ధాన్ని అభిలషిస్తున్నాను? లేదు పాంచాలి, ఈ 13 ఏళ్లలో నీ మనస్సు ప్రతీకారాగ్నితో జ్వలించలేదు. న్యాయస్థాపన అనే అగ్నిలో జ్వలిస్తోంది. సమాజాన్ని ప్రక్షాళన చేసే సంకల్పం
కాలగమనంతో ఇంకా ధృవపడుతుంది. తేనె పురాతనమవుతున్న కొద్దీ దానిలో ఔషధ గుణాలు సంతరించుకుంటాయి. అందుకనే మాధవుడు మన హృదయాలలో ప్రతీకారానికి మారుగా న్యాయ పోరాటాన్ని ప్రతిష్ఠించాడు. అర్జునుడి మాటలు యథార్థమే పాంచాలి. సంకల్ప వికల్పాల ఆవశ్యకత లేదు. ఇప్పుడు త్వరలోనే ధృతరాష్ట్రపుత్రుల దండనను ప్రకటించడం జరుగుతుంది. ఆ దండనను ఆర్యావర్త సామ్రాజ్ఞి ప్రకటిస్తుంది. పాండుపుత్రుల దండనను ఇప్పుడు నేను ప్రకటిస్తాను. పాండవులు మరోసారి 12 ఏళ్ల వనవాసం చెయ్యాలి మహారాజా. ఎందుకంటే అజ్ఞాతవాసం పూర్తి కాకముందే నేను అర్జునుని ఉనికిని గుర్తించాను. నీవు అర్జునుని చూసినప్పుడు సూర్యుడు అస్తమించాడు యువరాజా. వారి అజ్ఞాతవాసం అక్కడితో సఫలమైంది. ఈ విషయాన్ని నీవు అంగీకరించక తప్పదు పుత్రా దుర్యోధన. ఇదే ధర్మం. ఎప్పుడైతే అర్జునుడు ధనుస్సుతో రణభూమికి వచ్చాడో అప్పటికి రాత్రి ఇంకా ఆరంభం కాలేదు కదా పితామహ. అది వారి అజ్ఞాతవాసానికి ఆఖరి రోజే అయినా అప్పటికి ఆ రోజు పూర్తి కాలేదు. అంటే పాండుపుత్రులు మళ్ళీ 12 ఏళ్ల వనవాసం, ఇంకా 1 సంవత్సర అజ్ఞాతవాసం స్వీకరించవలసి ఉంది. ఇది ధర్మం పితామహ. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు. సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్. యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హరహర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారు అంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు. కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవునండి, మన అబౌట్ సెక్షన్ అవునండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది.
అవుతుంది. మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు, చాలామందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.